కానీ ఇదే సమయంలో ఒక పక్క హైడ్రా, మరో పక్క రియల్ ఎస్టేట్ కాస్త డల్గా ఉందని చెప్పి ఒక ప్రచారం మార్కెట్లో. సో ఇలాంటి టైంలో ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తామని చెప్పి ప్రభుత్వం. అంటే ఇప్పుడు మనకి ఇన్వెస్టర్కి అనేది ఒక భరోసా కావాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక భరోసా కావాలి. ఇంత కన్ఫ్యూజ్లో ఉన్నారు వీళ్ళంతా. ఒక ఎక్స్పర్ట్గా మీరు దాదాపు 25 years నుంచి మీరు మార్కెట్లో ఉన్నారు. ఇలాంటి అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూశారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఒక బయ్యర్కి ఒక హామీ జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అంటే మీరు ఏం చెప్తారు? సార్, మనం నార్మల్గా లీడర్స్ గవర్నమెంట్లో వచ్చే ముందు, ఎలక్ట్ అయ్యే ముందు వాయిదాలు ఇస్తారు, మేనిఫెస్టో అంటారు. వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. దీన్ని సే డూ రేషియో అంటారు. అంటే చెప్పింది చేశాడా, 1:1. ఇక్కడ 1 చెప్పాడా, 1 చేశాడా. ఈ రేషియోని మీరు మ్యాచ్ చేసి చూస్తే రైట్ నౌ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 నెలలే అయినాయి. సో టూ సూన్ టు కమెంట్ ఆన్ ద కేపబిలిటీ. లాంగ్ టర్మ్లో చాలా బాగావి కొన్ని చేయొచ్చు. కానీ వచ్చిన ఫ్యూ మంత్స్లోనే మన కరెంట్ సీఎం గారు ఫార్మాసిటీని తీసేస్తాము, మేము మెట్రో రైల్ని డైవర్ట్ చేసేస్తాము, మేము కొంచెం అంటే అంటే ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకుంటే అండి పబ్లిక్లో రేవంత్ రెడ్డి గారికి ఇంకా కేటీఆర్ గారికి ఒక కంపారిజన్ జరుగుతుంది. అది మనం అప్పటికన్నా కూడా అది జరుగుతుంది. అందరు చూసేస్తున్నారు, ఇతను దావోస్లో ఎట్లా మాట్లాడాడు, ఇతను ఎంత తీసుకొచ్చాడు, పబ్లిక్ లో అన్ని ఓపెన్ గా జరుగుతున్నాయి. నేను చెప్పకపోతే కూడా మీరు యూట్యూబ్ ఛానల్ వెతుకుతే ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ మెచ్యూరిటీ అనేది ఈ సెన్స్ ఆఫ్ పొజిషన్లో ఇప్పుడు సీఎం అనే పొజిషన్లో కూర్చున్నప్పుడు రెస్పాన్సిబుల్గా అందరి సెంటిమెంట్స్ని కలిసి ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక చాలా పెద్ద బాధ్యత. ఒక వెండటా అండ్ రివెంజ్ పాలిటిక్స్లో వెళ్ళినప్పుడు కేసీఆర్ గురించి ఏదో మాట్లాడడమో లేకుంటే కేటీఆర్ గురించి ఏదో మాట్లాడడమో అంటే ఇప్పుడు నేను అన్నా కదా, లాస్ట్ 10 yearsలో ఇఫ్ మీరు ఎవరైనా అడగండి, దే హ్యావ్ మేడ్ గుడ్ మనీ అండి. ఎవరైనా, ఎందుకు మీకు ఏదైనా ప్లాట్ ఉంటే ప్లాట్ వాల్యూ 10 yearsలో పెరగలేదా? మీరు ఎవరైనా బయర్స్ వ్యూవర్స్ని అడగండి కమెంట్స్లో. లాస్ట్ 10 yearsలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా వాళ్ళు కొన్న ప్రాపర్టీ 3-4x పెరిగిందా లేదా? కానీ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? భవిష్యత్తు తరాలను గుర్తుపెట్టుకొని నాలాలు కావచ్చు, చెరువులు గల ఆక్రమిస్తే ఒక చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోతుంది. ఇప్పటికైనా మన చర్యలు తీసుకోకపోతే మనం హైదరాబాద్ మర్చిపోయే పరిస్థితి తీసుకొని వస్తారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై చిన్నపాటి వర్షాలకైతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా మనం చూసాం. మరి దీన్ని ఎందుకు స్వీకరించట్లేదు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని? సార్, నేను మీకు దీని ముందు చెప్పిన మాట, ఆ మొత్తానికి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది ఇప్పుడు మీకు 111 జియో అనే కాన్సెప్ట్కి కూడా ఒక గ్రే ఏరియానే ఉంది. ఇప్పుడు దానికి జియో 69 అనే ప్రీవియస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మన రేవంత్ రెడ్డి గారు వచ్చి సీఎం అయిన వెంటనే కొన్ని రోల్ బ్యాక్స్ చేశారు, కానీ మళ్ళీ సైలెంట్గా అయిపోయారు. ఇప్పుడు FTL గురించి మీరు అంతా హడావిడి చేసి అన్ని చేసిన తర్వాత కూలగొట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దీన్ని సైలెంట్ అయిపోతారు. అలా మీరు ఆ 84 విలేజెస్లో ఉన్న గ్రామాలని అన్నింటినీ మీరు లిస్ట్ చేసినట్టు మీకు ఒక పాలసీ అనేది హైడ్రాకు ఉంటే దాన్ని మీరు పబ్లిక్లో పబ్లిష్ చేయాలి. కంపల్సరీ చెప్తున్నారు, రాబోయే కాలంలో NOC ఉంటేనే, హైడ్రా నుంచి NOC ఉంటేనే మీరు ఆ ప్రాంతంలో బఫర్ జోన్లో కావచ్చు, అది NOCలో బఫర్ జోన్లో ఉందా, FTLలో వాళ్ళు ఇస్తా అంటున్నారు కదా. చట్టం తీసుకుని వస్తా అంటున్నారు, సపరేట్గా పోలీసు వ్యవస్థను తీసుకుని వస్తా అంటున్నారు ప్రభుత్వం. ఇది ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే ఎక్కడ రాంగ్ జరుగుతుందని చూసుకుంటేనే సో ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కూడా వాళ్ళకి అర్థమయ్యే ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు జరిగేదేదో జరిగిపోయిందండి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడైనా మీరు అన్నట్టు ఆ పాలసీ ఫ్రేమ్వర్క్స్ అనేది ప్రాపర్గా పబ్లిక్కి ఎడ్యుకేట్ చేసినట్టు, లేకుంటే మన HMDA ఒకప్పుడు వీడియోస్ తీశారు, UDS స్కీమ్లో ఇల్లు కొనకండి అని, దాని తర్వాత మీరేంటిది డోంట్ బై అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, 111 జియోలో ప్రాపర్టీలు కొనకండి అని చెప్పి. అలాగే హైడ్రా గురించి ఒక PIL, ఒక CSR యాక్టివిటీ మన GHMC కానీ HMDA చేస్తే will it not help the people? వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో మొత్తం మెన్షన్ చేసాం. ఇక్కడ సామాన్యునికి అర్థం కాదు ఏంటంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సామాన్య మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, సామాన్యులకి పీపుల్కి వాళ్ళకి ఏంటంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా వెతుక్కోవాలి, మన బఫర్ జోన్లో ఉందా లేదా, ఆ లొకేషన్కి వెళ్ళి ఎలా వెతుక్కోవాలని చెప్పి కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. చూసానండి, యాక్చువల్లీ నేను రీసెంట్గా lakes.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది, ఆన్లైన్ వెతికితే చాలా మంది చూస్తున్నారు. అది గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో కూడా చాలా అర్థమవుతుంది సార్. అది ఇప్పుడు నార్మల్గా HMDA వెబ్సైట్ చూస్తేనే కూడా అది చాలా కాంప్రిహెన్సివ్ వెబ్సైట్. గవర్నమెంట్ వెబ్సైట్స్ మీకు మన టిపికల్ చూడడానికి మీకు అమెజాన్, జొమాటో వెబ్సైట్ లాగా ఉండవండి. అది అంటే చాలా స్ట్రాటజిక్గా
హెవీ వెబ్సైట్స్ ఉంటాయి. సో దాంట్లో ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలనేది మీరు పబ్లిక్కి మీరు నేర్పిస్తూ ఉండాలి. ఇట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. చూస్తారు కదా మీరు, వేరే హెల్మెట్ ట్రిపుల్స్ వాడపకండి, ట్రాఫిక్ సంబంధించి అట్లా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటూ ఉంటే పీపుల్ విల్, ఆ వెబ్సైట్కి క్రౌడ్ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు రిజిస్టర్డ్ పోస్ట్తో ద్వారానే మీకు ఇంటికి ఏదైనా వస్తే మీరు దాన్ని నోటీస్ ద్వారానో దేన్నో మీరు యాక్సెప్ట్ చేస్తుండే. ఈ మధ్య వాట్సాప్లో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఈమెయిల్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. అంటే ద లాస్ హ్యావ్ బీన్ చేంజ్డ్. అట్లా నేను అనేది ఏంటంటే, యూ ఎడ్యుకేట్ ద పీపుల్, యూ డ్రాఫ్ట్ పాలసీస్, యూ మార్కెట్ దెమ్, యూ పబ్లిసైజ్ దెమ్, అండ్ దెన్ యూ ఎన్ఫోర్స్ దెమ్. ఇది చేయకుండా మీరు ఓవర్ నైట్ ఒక కమిటీ ఫామ్ చేసేసి మార్కెట్లో అంత ప్యానిక్ క్రియేట్ చేసేసి ముందుకెళ్ళడం అనేది చేయడం అనేది, ఐ అగ్రీ విత్ వాట్ యూ హ్యావ్ సెడ్. బట్ హౌ ఫేర్ ఇస్ ఇట్ ఫర్ యూ టు గో బ్యాక్ 30 years, 10 years, 20 years and go on demolishing what has already been existing? మీరు చెప్పే ప్రతి మాటకి కట్టుబడి ఉంటారా? 100% అండి. బికాస్ మీరే అన్నట్టు ఆన్ కోర్ట్ పొలిటీషియన్స్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్. మీ మాటలు ఇవి. దాని తర్వాత మీరేం చెప్పారు? గవర్నమెంట్లు ఫీజులు ఇచ్చారు, గవర్నమెంట్లు అప్పటికి ఆ టైంకి అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని క్రాస్ అయ్యి మీకు జిహెచ్ఎంసీ, గవర్నమెంట్ పవర్ ఇచ్చింది, గవర్నమెంట్ వాటర్ ఇచ్చింది, గవర్నమెంట్ ప్రతిదీ అక్కడ గవర్నమెంట్ ద్వారా వెళ్ళి, మళ్ళీ ఈ రోజు రివర్స్ని ఇరేజ్ చేయడం కన్నా ఎక్కువ ముందు చూపు అనేది చాలా ఇంపార్టెంట్ మన దేశానికి, మన రాష్ట్రానికి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చేసిన దానిపైన ఒక ఫౌండేషన్ అనేది, మరి సరే ఏం గొప్ప చేయలేదనుకోండి, ఒక ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ పైన బిల్డ్ చేసి మీరు ముందుకెళ్ళడానికి ఏం ఆలోచించవచ్చు. ఐ కంప్లీట్లీ ఎంకరేజ్ యువర్ థాట్. మన వాన పడితే వరదలు వచ్చేస్తున్నాయి, మునిగిపోతున్నాము, డ్రైనేజ్లు ఇంకా నాలాలు ఓవర్ఫ్లో అవుతున్నాయి, ఐ కంప్లీట్లీ ఎంకరేజ్. కానీ దానికి మీరు ఇక నుండి చర్యలు తీసుకొని ఉన్న వాటిని కూడా ఒక లిమిట్ వరకు మీరు పోండి. ఉన్న వాటికి కూడా హైడ్రాలో జరిగింది ప్రతిదీ తప్పని అనట్లేదు. డెఫినెట్గా మనకు, ఎందుకంటే ఒక ఇల్లుని కొలగొట్టినప్పుడు ఇమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఏడ్చే మనుషులు ఉంటారు, బాధిస్తులు ఉంటారు. వాళ్ళ ఫోటో చూపిస్తే ఏదో గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది అనిపిస్తుంది. కరెక్ట్, మనకి అదే ఇంకా కరెక్ట్. సో దీన్ని మనం పబ్లిక్లో చూపించినప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ కూడా రాంగ్ అనిపిస్తుంది. కానీ డెప్త్లో పోయి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్తే 100% హైడ్రా ఆర్ 100% గవర్నమెంట్ రాంగ్ చేస్తుందని నేను చెప్పనండి. మేబీ 60%, మేబీ 70% రైట్ చేస్తుంది, మేబీ 30% తప్పులు ఉన్నాయి, మేబీ 80% కరెక్ట్ ఉంది, 20% తప్పులు ఉన్నాయి. ఆ 20% ఇప్పుడు అందరికీ పానిక్ సిచ్యువేషన్లో పెట్టేసింది. సో పాలసీ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.